హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు రఘుదేపక జీనియస్ ఆన్లైన్. రైట్, ఇవాళ మన సెషన్లో 2024 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ సెక్షన్ అయినటువంటి హిస్టరీలో ఎగ్జాక్ట్ ఏం క్వశ్చన్స్ వచ్చాయో వాటి గురించి డిస్కస్ చేసుకుందామండి. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ సెషన్, ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి గ్రూప్ 2, 3 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి టెస్ట్ సిరీస్ని లాంచ్ చేశాం. ఆ టెస్ట్ సిరీస్లో టోటల్గా 150 టెస్టులు ఉంటాయండి. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దీంట్లో సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి, అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాం. దానితో పాటుగా ప్రతి టెస్ట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి ఎంత అనంటే కేవలం 499 రూపీస్ మాత్రమే. అది కూడా ఉగాది సందర్భంగా ఈ ఆఫర్ ప్రైస్ని అందిస్తున్నాం. అండ్ దానితో పాటుగా మన రఘుదేపక జీనియస్ ఆన్లైన్ నుంచి రఘుదేపక సార్ రాసినటువంటి ఈ ఇండియన్ హిస్టరీ అండ్ పబ్లిష్ చేసినటువంటి బుక్, దట్ ఈస్ ఇండియన్ హిస్టరీ. ఈ బుక్ వచ్చేసి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా ఏ ఎగ్జామినేషన్స్కైనా పనికొస్తుందండి. ఆ పుస్తకం అనేది బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంస్లో అందుబాటులో ఉంది. అది కూడా 50% ఆఫర్ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అని అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆన్లైన్లో అయితే www.raghudepaka.com అలా మీరు ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే 8309298055 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏ పుస్తకం కావాలో ఆ పుస్తకం గురించినటువంటి ఆర్డర్ని ప్లేస్ చేసి పేమెంట్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ ఇస్తే షిప్పింగ్ ఛార్జెస్ లేకుండానే మీకు మేము డెలివర్ చేస్తాము. కాబట్టి ఆఫర్ ఎండ్ అవ్వక ముందే త్వరితగతిన మీరందరూ ఈ డిస్కౌంటెడ్ ప్రైస్లో వచ్చినటువంటి పుస్తకాన్ని అవైల్ చేసుకోండి. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే విల్ బీ beginning our session. See, Anda, Harmika and Chhatri are integral parts of which of the following Buddhist monuments? See, ఇప్పుడు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? స్తూపాస్ కానీ, చైత్యాస్, విహారాస్, ఇవి బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అని అంటే వాళ్ళ కట్టడాలలో ఏవి ఇంటిగ్రల్ పార్ట్స్ అని అంటే ఆ కట్టడాల్లో ఒక భాగమైనటువంటిది ఈ అండా, హర్మిక, ఛత్రి అనేటువంటి వాటిల్లో భాగం. దేంట్లో భాగమైంది అని అంటే ఇట్ ఈజ్ స్తూప. చైత్యాస్ అంటే ఏంటండి? చైత్యాస్ అంటే వాళ్ళ బుద్ధిజంలో ప్రేయర్ హాల్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మంక్స్ అండ్ నన్స్, వాటిని చైత్య అని చెప్పేసి చెప్తాం. విహార అంటే ఏంటి? రెసిడెన్సెస్ ఆఫ్ బుద్ధిస్ట్ మంక్స్ అండ్ నన్స్. రెసిడెన్సెస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ అండ్ నన్స్. ప్రేయర్ హాల్స్ ఆఫ్ బుద్ధిస్ట్ మంక్స్ అండ్ నన్స్ చైత్యాస్ అని అంటాం. స్తూపాస్ అంటే ఏంటి? ఇప్పుడు గౌతమ బుద్ధ గారు పుట్టిన తర్వాత యాక్చువల్లీ హీ వాజ్ అ ప్రిన్స్. ఆయన పుట్టినప్పుడు ప్రిన్స్కి అయితే జాతకాలు చూపిస్తారు కదండి ఖచ్చితంగా. అలా జాతకం చూపించినప్పుడు ఈయన ఎక్కువ కాలము రాజ్యాన్ని పరిపాలించరు, అదేవిధంగా సన్యాసి అయిపోతారు, అట్లా జాతకంలో వస్తుంది. అందుకోసమని చెప్పేసి ఆయన్ని వాళ్ళ డాడీ వితిన్ 4 వాల్సే టీచింగ్, విద్యను నేర్పించడం, విద్యలు నేర్పించడం, పెళ్ళి ఇవన్నీ కూడా చేస్తారు. వితిన్ 4 వాల్సే ఉంచుతారు ఆయన, బయటికి వెళ్ళనివ్వకుండా. అయితే ఆయన చూసినటువంటి వాతావరణం వేరు, పెరిగిన వాతావరణం వేరు, బయట జరుగుతున్నటువంటి వేరు. ఇదంతా రియలైజ్ అయిన తర్వాత ఒకసారి ఆయనకి పెళ్ళయి ఒక బాబు పుట్టిన తర్వాత, రాహుల వాజ్ ద నేమ్ ఆఫ్ హిస్ సన్. అయితే ఆయనకి బాబు పుట్టిన తర్వాత ఆయన అసలు నిజం ఏంటి అని తెలుసుకోవడానికి బయటికి వెళ్తారు. అట్లా ఆయన పుట్టుక దగ్గర నుంచి డెత్ వరకు ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క సింబల్ అన్నటువంటిది ఉందండి. ఫస్ట్ ఫేజ్ అయినటువంటి బర్త్, దీనికి సింబల్ వచ్చేసి ఏంటండి అని అంటే దట్ ఈజ్ లోటస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ హిస్ బర్త్. అంటే గౌతమ బుద్ధ గారి తల్లి అయినటువంటి మహామాయ, శుద్ధోదన, మహామాయ, వీళ్ళిద్దరు పేరెంట్స్. మహామాయ గారి కల్లో ఒకసారి వైట్ ఎలిఫెంట్ కనిపించి వైట్ లోటస్ని ఇచ్చి నీకు ఆ బిడ్డ పుడతాడు అని చెప్పిన తర్వాత ఈవిడకి గౌతమ్ బుద్ధ పుట్టాడు. ఆ లెజెండ్ ద్వారా వైట్ లోటస్ అనేటువంటిది ఆయన భర్తకి సింబల్ అయిపోయింది. అట్లా ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు మహాభినిష్క్రమణ అని అంటాం. ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు హార్స్ సింబల్, ఆయనకి ఎన్లైటన్మెంట్ అయినప్పుడు పీపల్ ట్రీ ఈజ్ ద సింబల్. దాని తర్వాత ఆ పొందినటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలి అని ట్రై చేసినప్పుడు ఆయన శర్వన్ లాగా ఇచ్చినప్పుడు దట్ ఈజ్ దానికి సింబల్ వచ్చేసి ఏంటి అని అంటే ధర్మచక్ర పరివర్తన అని అంటాం. అంటే వీల్కి 8 స్పోక్స్ ఉంటాయి కదా, అష్టాంగ మార్గ, రైట్ యాక్షన్, రైట్ మెడిటేషన్, ఇట్లా టోటల్ వీల్ విత్ 8 స్పోక్స్, దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ హిజ్ అంటే నాలెడ్జ్ని పంచిపెట్టడం. లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే 5th వన్ వాజ్ డెత్. ఆయన డెత్కి సింబల్ వచ్చేసి ఏంటండి? స్తూప. ఆ స్తూపాల్లో కూడా రకరకాల స్తూపాలు ఉన్నాయి. మన
భారతదేశంలో ఉన్నటువంటి స్తూపాలలో లార్జెస్ట్ స్తూప ఇన్ ఇండియా, లార్జెస్ట్ స్తూప ఆర్ ఓల్డెస్ట్ స్తూప, లార్జెస్ట్ స్తూప ఇన్ ఇండియా వచ్చేసి ఏదండి అని అంటే దట్ ఈజ్ సాంచి స్తూప వాజ్ ద లార్జెస్ట్ స్తూప. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాంచి స్తూప దట్ ఈజ్ లార్జెస్ట్ స్తూప ఇన్ బుద్ధిజం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో చైత్యస్ విహారాస్ దీని గురించినటువంటి క్వశ్చన్ ఇచ్చాడు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో. చైత్య అంటే విహార అంటే ఏంటి అని. చైత్య ఈజీగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అస్సలు అవ్వదు. విహార అంటే హాయిగా విహరించడం, అంటే మన ఇంట్లో ఉన్నట్టు ఉండడం, రెసిడెన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ దానికి ఇంకొకటి ఆపోజిట్ ఉన్నది. చైత్య ప్రేయర్ హాల్స్, ఎక్కడైతే డిసిప్లిన్డ్గా డీసెంట్గా ఉంటామో దట్ ఈస్ ప్రేయర్ హాల్, దట్ ఈస్ చైత్య. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది చైత్యస్ విహారాస్ స్తూపాస్. అదేవిధంగా బసదీస్ అంటే ఏంటి అని అంటే, బసదీస్ అని అంటే దీస్ ఆర్ మొనాస్ట్రీస్ ఇన్ జైనిజం. జైనిజంలో వీటిని మొనాస్ట్రీస్ అని చెప్పేసి చెప్తాం. మొనాస్ట్రీస్ అంటే ఏంటండి, రెసిడెన్సెస్. ఈ జైనిజంలో కూడా మంక్స్ నన్స్ ఉంటారు కదండి, వాళ్ళ రెసిడెన్సెస్నే బసదీస్ అని చెప్పేసి పేరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బసది అన్నటువంటిది అసలు బుద్ధిజంలో కాన్సెప్ట్ కాదు, జైనిజంలో మనకి ఇప్పుడు బుద్ధిజంలో గౌతమ బుద్ధ ఉన్నట్టు జైనిజంలో ఎవరు ఉంటారు, తీర్థంకరాస్ ఉంటారు. టోటల్గా జైనిజంలో ఎంతమంది తీర్థంకరాస్ ఉన్నారండి, 24 తీర్థంకరాస్ ఉన్నారు. ఫస్ట్ తీర్థంకర రిషభనాథ, 22nd తీర్థంకర నేమినాథ, 23rd తీర్థంకర పార్శ్వనాథ, 24th తీర్థంకర వర్తమాన మహావీర. ఓకే, ఈ 24 తీర్థంకరాస్ని గుర్తుపెట్టుకో, అంటే 24 అంటే 4th తీర్థంకరాస్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ సింబల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బుద్ధిజంలో 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది, సెకండ్ ఎక్కడ జరిగింది, థర్డ్, ఫోర్త్, లొకేషన్ ఏంటి, ఏ కింగ్ ఆధ్వర్యంలో జరిగింది, అదేవిధంగా దానికి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు, దాని అవుట్కమ్ ఏంటి, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఫర్దర్గా క్లాసెస్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పుకుందాంలేండి. గౌతమ్ బుద్ధ యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి, వాట్ ఈజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ అని అంటే సిద్ధార్థ. బుద్ధ అని, తథాగత అని అవి ఆయనకున్నటువంటి టైటిల్స్. గౌతమ అని ఎందుకు వచ్చింది అని అంటే, గౌతమి అన్నటువంటి ఆవిడ పిన్ని, ఈయన పిన్ని స్టెప్ మదర్ అనమాట. తర్వాత యాక్చువల్గా వీళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఆవిడే పెంచారు కాబట్టి అట్లా బుద్ధ అన్నటువంటి పేరుకి ముందు గౌతమ అన్నది యాడ్ అయ్యి ఉంటుంది. గౌతమ్ బుద్ధ అయ్యారు. తథాగత నాలెడ్జ్ని, అంటే ఎన్లైటన్మెంట్ ద్వారా నాలెడ్జ్ని పొందారు కాబట్టి తథాగత అని కూడా ఆయనకి పేరు. తథాగత. సిద్ధార్థ అని కూడా ఈయనకి, సిద్ధార్థ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ గౌతమ బుద్ధ. ఇవన్నీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వన్, which among the following pillar inscription of Ashoka states that land revenue rate of Lumbini was reduced to 1/8? రుమ్మిందై అన్న లుంబిని అన్న బోత్ ఆర్ సేమ్ అండి. ఇక్కడ మీకు అర్థమైపోవాలి ఈ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. అశోక గురించి చెప్పడానికి ముందు మౌర్యాస్ గురించి మనకు తెలియాలి. అంటే మౌర్య ఎంపైర్ ఫౌండర్ వచ్చేసి ఎవరు అని అంటే చంద్రగుప్త మౌర్య వచ్చేసి హీ వాజ్ ద ఫౌండర్. ఆయన తర్వాత ఆయన కొడుకు అయినటువంటి బిందుసార రూల్ చేశారు. ఆయన తర్వాత అశోకుడు ఉన్నారు. అశోక తర్వాత ఇంకా ఆయన గ్రాండ్ సన్స్ చాలామంది వచ్చారు. లాస్ట్ రూలర్ వచ్చేసి ఎవరండి అని అంటే బృహద్రథ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. చంద్రగుప్త మౌర్య ఫాలో అయినటువంటి రిలీజియన్ ఏంటండి అని అంటే దట్ ఈజ్ జైనిజంని ఫాలో అవుతారు. బిందుసార అజీవిక అన్నటువంటి రిలీజియన్ని ఫాలో అవుతారు. అశోక ఫాలో అయినటువంటి రిలీజియన్ ఏంటి అని అంటే బుద్ధిజం వాజ్ ద రిలీజియన్ ఫాలోడ్ బై అశోక. ఆఫ్టర్ విచ్ వార్ కళింగ వార్ బ్లడ్ షెడ్ తర్వాత బుద్ధిజంని ఆపాదించుకున్నది అశోకుడే కళింగ వార్ తర్వాత. అట్లానే అలా వచ్చినటువంటి కాన్సెప్టే ధమ్మ అన్నటువంటి కాన్సెప్ట్, దట్ ఈస్ రైటియస్నెస్. అంటే ఈ ధమ్మాని ప్రాపగేట్ చేయాలి, జనాలందరికీ తెలిసేలా చేయడానికి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంటండి, ఎడిక్స్ అన్నటువంటి మార్గం. ఎడిక్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ రాయల్ ఆర్డర్స్ అని అర్థం. ఎడిక్స్ ఈజ్ ద కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్డ్ బై హూమ్ అమంగ్ ద ఫాలోయింగ్ అని అంటే అశోకుడు ఎడిక్స్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎడిక్స్లో కూడా 3 రకాలు ఉన్నాయండి. మేజర్ రాక్ ఎడిక్ట్ ఒకటి, అదేవిధంగా పిల్లర్ ఎడిక్ట్స్ నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి పిల్లర్ ఎడిక్ట్స్, కేవ్ ఎడిక్ట్ అన్నటువంటిది థర్డ్ టైప్. మేజర్ రాక్ ఎడిక్ట్స్లో టోటల్గా ఎన్ని ఉన్నాయండి అని అంటే 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి. దీంట్లో లెందియెస్ట్ వన్ ఏదండి అని అంటే ఉన్నటువంటి మేజర్ రాక్ ఎడిక్ట్స్ అన్నింటిలోకెల్లా 13th వన్. అండ్ కళింగ వార్ గురించి కూడా 13th మేజర్ రాక్ ఎడిక్ట్లోనే ఉన్నది. అదేవిధంగా పిల్లర్ ఎడిక్ట్స్లో ఇంపార్టెంట్ పిల్లర్ ఎడిక్ట్ రుమ్మిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్,
దీని ప్రకారం లుంబిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, లుంబిని అన్నటువంటిది ఇట్ ఈస్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. అట్లా ఆ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ని రెడ్యూస్ చేశారు. ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి అని ఇచ్చిన ఎగ్జామినేషన్లో మీకు ఈ ఇన్స్క్రిప్షన్ చెప్తా ఉంటుంది. అదేవిధంగా కేవ్ ఎడిక్ట్, ఒక కేవ్ ఎడిక్ట్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. బరాబరా కేవ్ ఇన్స్క్రిప్షన్. బరాబరా కేవ్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉందండి? ఇట్ ఈజ్ గయాకి దగ్గరలో ఉంది. నియర్ గయా అని అంటే అది ఎక్కడ? బీహార్లో ఉన్నది బరాబరా కేవ్ హిల్స్. ఆ బరాబరా కేవ్ హిల్స్ ప్రకారం ఏంటి అని అంటే, ఈ అశోకుడు 4 కేవ్స్ని నిర్మాణం చేసి ఆ 4 కేవ్స్ని అజీవిక అన్నటువంటి సెక్ట్ వాళ్ళకి డొనేట్ చేశారు అని చెప్పి బరాబరా కేవ్ ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటా మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక ధమ్మ అన్నటువంటి కాన్సెప్ట్ని అశోక ఇంట్రడ్యూస్ చేశారు. బుద్ధిజంని తీసుకున్న తర్వాత ఆయనకున్నటువంటి 2 పిల్లలు, ఒక డాటర్, సన్, వాళ్ళిద్దరిని భారతదేశంలో మాత్రమే కాదు వేరే దేశాల్లో శ్రీలంక, భూటాన్ ఇలాంటి దేశాలకి కూడా పంపించి బుద్ధిజం గురించి స్ప్రెడ్ చేయమని చెప్పారు. అట్లా అంత స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ బుద్ధిజం అనమాట అశోకుడు. దేవానాంపియ, పియదాసి అన్నవి టైటిల్స్. ఎవరికి ఉన్నటువంటి టైటిల్స్ అని అంటే అశోకుడికి ఉన్నటువంటి టైటిల్స్. ఈ ఇన్స్క్రిప్షన్స్ని ఎవరు డెసిఫర్ చేశారు? అశోకన్ ఎడిక్స్ని ఇన్స్క్రిప్షన్స్ని ఎవరు డెసిఫర్ చేశారు? జేమ్స్ ప్రిన్సెప్ అన్నటువంటి వ్యక్తి డెసిఫర్ చేశారు. అంటే దాంట్లో ఉన్నటువంటి అంశాల గురించి ఆయన చదివారు అని అర్థం. ఆయన చదివి అందరికీ తెలియజెప్పారు అని అర్థం. నెక్స్ట్ వన్, హుమాయూన్ బ్రాట్ ఫేమస్ పెయింటర్స్ మీర్ సయ్యద్ అలీ అండ్ అబ్దుల్ సమద్ ఫ్రమ్ ఇరాన్ టు ఢిల్లీ. ఎస్, ఇరాన్ నుంచి ఢిల్లీకి ఈయన తీసుకొని వచ్చారు. యాక్చువల్లీ మొఘల్ రూలర్స్ గానే మనకి ఎవరెవరు వాళ్ళ క్రొనాలజికల్ ఆర్డర్ గుర్తు రావాలండి. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, లాస్ట్ వన్ వచ్చేసి ఎవరు అని అంటే ఔరంగజేబ్. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఫౌండర్ వచ్చేసి ఎవరు? బాబర్. లాస్ట్ రూలర్ వచ్చేసి ఎవరు? ఔరంగజేబ్ వాజ్ ద లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్. అండ్ ఫౌండర్ వచ్చేసి ఎవరు అని అంటే బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. లాస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్స్లో లాస్ట్ రూలర్ ఎవరండి అని అంటే బహదూర్ షా టూ. బహదూర్ షా టూ మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాజీలో వస్తారు. ఆయన ఢిల్లీకి లీడర్గా ఉంచి బ్యాటిల్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ 1857 రివోల్ట్, 1857 రివోల్ట్, సిపాయి రివోల్ట్ అని చెప్పేసి అని అంటాం. ఆ సిపాయి రివోల్ట్ గురించి బహదూర్ షా టూ ఆయన్ని లీడ్గా ఉంచి ఢిల్లీ నుంచి మీరట్ టు ఢిల్లీ అట్లా దాన్ని కనెక్ట్ చేస్తారు కదా. బహదూర్ షా టూ వాజ్ ద లాస్ట్ మొఘల్ రూలర్, లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్. అంటే ఎవరు? ఔరంగజేబ్ వాజ్ ద లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్. వీళ్ళలో ఇప్పుడు హుమాయూన్ గారు వీళ్ళిద్దరిని ఇరాన్ నుంచి ఢిల్లీకి రప్పించారు. ఎక్కడి నుంచి? ఇరాన్ నుంచి ఢిల్లీకి రప్పించారు. జహాంగీర్స్ రెయిన్ అంటే ఏంటి? రూలింగ్ పీరియడ్ అని అర్థం. జహాంగీర్స్ రెయిన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మొఘల్ పెయింటింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా జహాంగీర్ కంటే ముందు ఎవరున్నారు? అక్బర్ ఉన్నారు. అక్బర్ స్టార్ట్ చేస్తారండి. పెయింటింగ్ అన్నటువంటిది స్టార్ట్ అయింది ఎవరి పీరియడ్లో? అక్బర్ పీరియడ్లో. పెయింటింగ్ రీచ్ టు ద పీక్స్ ఎవరి టైం పీరియడ్లో? జహాంగీర్స్ పీరియడ్లో పీక్స్కి రీచ్ అయింది. అందుకే గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మొఘల్ పెయింటింగ్ అని చెప్పేసి చెప్తాం. అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్, తప్పు ఏది అని అడుగుతున్నారు. డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ జహాంగీర్ టైం అప్పుడు యూరోపియన్ పెయింటింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఎస్, యూరోపియన్ పెయింటింగ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు అట్ ద కోర్ట్ బై డేనిష్ మర్చెంట్స్ కాదు, పోర్చుగీస్ మర్చెంట్స్ ద్వారా ఈ పెయింటింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. జహాంగీర్ టైం పీరియడ్లో యూరోపియన్ పెయింటింగ్ కాకపోతే పోర్చుగీస్ మర్చెంట్స్ ద్వారా, బట్ నాట్ డేనిష్ పీపుల్. డేనిష్ అంటే ఫ్రమ్ డెన్మార్క్. కాబట్టి ఇది ఒక్కటే రాంగ్ స్టేట్మెంట్, మిగతావి కరెక్ట్ స్టేట్మెంట్స్. రైట్. నెక్స్ట్ వన్, విచ్ మౌర్యన్ ఆఫీసర్ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మౌర్యస్ పీరియడ్లో ఫౌండర్ ఎవరు, ఏబ్లెస్ట్ రూలర్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు, అశోక ఎవరు తర్వాత వచ్చారు, ఇవన్నీ చెప్పుకున్నాం. అయితే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అన్నటువంటిది కొంచెం యూనిక్గా ఉంటుంది. ఎలా యూనిక్ అండి అని అంటే, ఇప్పుడు వాళ్ళు ఈవెన్ ఈ వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మనం అయితే ఏం చేస్తాం? తలుపులు, గొళ్ళాలు, తాళాలు ఇవన్నీ వేసుకొని వెళ్తాం కదా. ఈవెన్ వాళ్ళ టైం పీరియడ్లో అయితే ఈవెన్ తలుపులకి గొళ్ళెం పెట్టి వెళ్ళడం మాత్రమే తెలుసు, కానీ తాళం పెట్టి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకు అని అంటే దొంగలు పడనప్పుడు తాళం వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? ఏం లేదు కదా. కాబట్టి అట్లా ఎందుకు దొంగలు పడరండి అని అంటే, ఒకవేళ దొంగతనం చేసి ఎవరైనా దొరికిపోతే ఆ శిక్ష చాలా చాలా కఠినంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి, అంటే అప్పట్లో మౌర్యస్ పీరియడ్లో ఈ జ్యుడిషియల్ సిస్టమ్ అన్నటువంటి చాలా చాలా పవర్ఫుల్, చాలా స్ట్రిక్ట్. అందుకే అలాంటి పనులు ఏవి చేసేవాళ్ళు కాదు. అండ్ దానితో పాటుగా అడ్మినిస్ట్రేషన్లో కొంతమంది
పేర్లు ఉంటాయండి. కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళ పేర్లు, వాళ్ళకి ఏమేమి టైటిల్స్ ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వెయిట్స్ అండ్ మెజర్స్ వాటికి ఇన్ఛార్జ్గా ఎవరున్నారు అనంటే పౌటవాధ్యక్ష. పౌటవాధ్యక్ష వెయిట్స్ అండ్ మెజర్స్కి ఇన్ఛార్జ్. శుల్కాధ్యక్ష అంటే ఎవరండి? కస్టమ్స్ ఆఫీసర్. కస్టమ్స్ ఆఫీసర్ ఇన్ఛార్జ్. కస్టమ్స్కి ఇన్ఛార్జ్గా ఉండేటువంటి వ్యక్తిని కస్టమ్స్, నథింగ్ బట్ ఈ కస్టమ్స్ అంటే మీకు తెలుసు కదా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ దాన్ని చూసుకునేటువంటి వ్యక్తులు, ఇన్ఛార్జ్గా ఉండేటువంటి వ్యక్తిని కస్టమ్స్ ఆఫీసర్, శుల్కాధ్యక్ష అని పేరు. అదేవిధంగా సంస్థాధ్యక్ష అంటే ఎవరు అనంటే మార్కెట్స్కి హెడ్గా సంస్థాధ్యక్ష అని చెప్పేసి ఉండేవారు. పాణ్యాధ్యక్ష, ఇది కూడా ఇంపార్టెంటే. పాణ్యాధ్యక్ష అనంటే దేనికి హెడ్ అండి? ట్రేడ్ అండ్ కామర్స్. ట్రేడ్ అండ్ కామర్స్కి హెడ్గా పాణ్యాధ్యక్ష ఉన్నారు. ఇంకొక ఇంపార్టెంట్ వన్ ఉంది, సీతాధ్యక్ష. సీతాధ్యక్ష అని చెప్పేసి దేనికి హెడ్ అండి? అగ్రికల్చరల్ ల్యాండ్స్కి హెడ్గా ఉంటే వాళ్ళని సీతాధ్యక్ష అని చెప్పేసి వాటికే పేరు. సీతాధ్యక్ష అగ్రికల్చర్ ల్యాండ్. అదేవిధంగా కుప్యాధ్యక్ష, ఇది కూడా ఇంపార్టెంటే. కుప్యాధ్యక్ష, కుప్యాధ్యక్ష అని ఎవరికి పేరండి? ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫ్ ఫారెస్ట్, వనాలకి ఇన్ఛార్జ్గా హెడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కుప్యాధ్యక్ష అని చెప్పేసి పేరు. రైట్. నెక్స్ట్, రోమక సిద్ధాంత రిటర్న్ బై వరాహమిహిర డీల్స్ విత్ వాట్? ఆస్ట్రానమీ. వరాహమిహిర ఏ పుస్తకాన్ని రాశారండి? పంచ సిద్ధాంతిక అన్నటువంటి పుస్తకాన్ని రాశారు. పంచ సిద్ధాంతిక అన్నటువంటి బుక్. ఆ పంచ సిద్ధాంతిక అంటే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ 5 బుక్స్ కదా. ఆ 5 బుక్స్లో రోమక సిద్ధాంత అన్నటువంటిది ఒక పుస్తకం. ఆ 5 పుస్తకాల్లో ఒక పుస్తకమైనటువంటి రోమక సిద్ధాంతిక, అది మొత్తం ఆ 5 బుక్స్, పంచ సిద్ధాంతిక అన్నటువంటి బుక్ మొత్తం కూడా ఆస్ట్రానమీ గురించే ఉన్నదనమాట. ఆస్ట్రానమీ అంటే స్పేస్, అక్కడ ఉన్నటువంటి ప్లానెట్స్, ఆ సిస్టమ్, దాని గురించినటువంటిదే ఈ పంచ సిద్ధాంతిక. అండ్ అదేవిధంగా అసలు ఈ వరాహమిహిర అన్నటువంటి వ్యక్తి ఎవరి ఆస్థానంలో ఎవరి ఆస్థానంలో వ్యక్తి అనంటే చంద్రగుప్త II గుప్తాస్ పీరియడ్లో ఫౌండర్ వచ్చేసి, గుప్తా ఎంపైర్ ఫౌండర్ వచ్చేసి ఎవరండి? శ్రీగుప్త. ఆయన తర్వాత చంద్రగుప్త I, ఆయన తర్వాత సముద్రగుప్త, ఆయన తర్వాత చంద్రగుప్త II, ఆయన తర్వాత కుమారగుప్త. అట్లా లాస్ట్ రూలర్ వచ్చేసి ఎవరు అనంటే మనకి శ్రీగుప్త. లాస్ట్ రూలర్ వచ్చేసి స్కందగుప్త కానీ విష్ణుగుప్త కానీ వీళ్ళు ఉంటారనమాట. స్కందగుప్త, హీ వాజ్ ద లాస్ట్ రూలర్, హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లాస్ట్ రూలర్. యాక్చువల్గా చంద్రగుప్త II పీరియడ్లో నవరత్నాస అని చెప్పేసి 9 మంది ఆస్థాన కవులు ఉండేవారనమాట, నవరత్నాస అని. ఈ నవరత్నాలలో వరాహమిహిర ఈజ్ వన్ అమాంగ్ దెమ్. వరాహమిహిర వన్ అమాంగ్ దెమ్. ఇంకొక ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరండి? కాళిదాస వాజ్ అనదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. కాళిదాస 3 కావ్యాలను రాస్తారు, కావ్యత్రయ అని చెప్పేసి చెప్తారు. అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం అని చెప్పేసి 3 పుస్తకాలు ఉంటాయి. వాటిని కావ్యత్రయ అని చెప్పేసి దానికి పేరు. రఘువంశం, మేఘదూతం ఇలాంటి పుస్తకాలన్నీ కూడా రాసింది కాళిదాస అనే. ఈజ్ అ వెరీ ఫెమిలియర్ పర్సనాలిటీ. ఆయన కూడా చంద్రగుప్త II ఆస్థానంలోనే ఉన్నారు. కాళిదాస మాత్రమే కాకుండా ఈవెన్ పంచతంత్ర, మనం చిన్నప్పుడు ఈటీవీలో సండే స్టోరీస్ వచ్చేవి కదండి, పంచతంత్ర స్టోరీస్, కథలు. ఆ పంచతంత్ర కథలు అన్నీ కూడా రాసినటువంటి, కంపైల్ చేసిన వ్యక్తి ఎవరు అనంటే విష్ణు శర్మ. పంచతంత్ర అన్నటువంటి పుస్తకాన్ని రాసింది విష్ణు శర్మ. అయితే వీళ్ళ 9 మందిలో ఒకే ఒక పర్సన్ ప్రాకృత్ భాషలో కవి ఒకే ఒక వ్యక్తి ఉంటారు. ఆ ఓన్లీ ప్రాకృత్ పోయెట్ ఇన్ చంద్రగుప్త II. నవరత్నాల్లో ఓన్లీ ప్రాకృత్ పోయెట్ వచ్చేసి ఎవరండి అనంటే వజ్రారుచి వాజ్ ద ఓన్లీ ప్రాకృత్ పోయెట్. ఓన్లీ ప్రాకృత్ పోయెట్ అమాంగ్ నవరత్నాస్. వజ్రారుచి అన్న ఆయనే అనమాట. ఈయనతో పాటుగా ఇంకా మనకి వేరే ఇంపార్టెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. అమరసింహ అన్నటువంటి వ్యక్తి అమరకోశ అన్నటువంటి పుస్తకాన్ని, ఒక డిక్షనరీని రాశారు, అది కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా ఇండియన్ న్యూటన్ అన్నటువంటి వ్యక్తి కూడా ఈ నవరత్నాల్లో ఒకరు. ఇండియన్ న్యూటన్ అని ఎవరికి పేరండి అనంటే బ్రహ్మగుప్త ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ఇండియన్ న్యూటన్. ఈయన రాసినటువంటి పుస్తకం పేరే ఖండన ఖాడ్య, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిస్ బుక్.
ఇండియన్ న్యూటన్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వ్యక్తి ఈయనమాట. అదేవిధంగా ఈ ఆయుర్వేదాకి సంబంధించి ఒక డిక్షనరీ లాగా తయారు చేశారు. ఎవరు అని అంటే ధన్వంతరి. ధన్వంతరి ఈజ్ ఆల్సో వన్ అమాంగ్ ద నవరత్నాస్. మెడిసిన్ గురించి కూడా, మెడిసిన్ రంగంలో కూడా ఈ నవరత్నాస్లో ఒకరు ఉన్నారు. ఎవరు? సుశ్రుత సంహిత అన్నటువంటి పుస్తకాన్ని ఈయన రచించారు. వీళ్ళందరూ అమాంగ్ నవరత్నాస్ చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సూర్య సిద్ధాంత అని చెప్పేసి ఈ నవరత్నాస్లోనే సూర్య సిద్ధాంత, ఆస్ట్రానమీ గురించే సూర్య సిద్ధాంత అన్నటువంటి పుస్తకాన్ని ఇంకొక పర్సన్ రాశారు. ఎవరు రాశారండి సూర్య సిద్ధాంత అన్నటువంటి దాన్ని? సూర్య సిద్ధాంత లేదా ఆర్యభటీయం ఆర్ సూర్య సిద్ధాంత వాజ్ రిటన్ బై ఆర్యభట్ట. జీరో వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్యభట్ట, డిస్కవర్డ్ బై ఆర్యభట్ట అని చెప్పేసి చెప్తారు కదా. బట్ ఇట్ ఈస్ సమ్ అన్నోన్ ఇండియన్. కాకపోతే ఓకే, ఆర్యభట్టని యాక్సెప్ట్ చేసాం కాబట్టి ఆర్యభటీయం లేదా సూర్య సిద్ధాంత అది కూడా రచించింది ఆర్యభట్ట గారే. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ నాట్ రిటన్ బై హర్షవర్ధన? హర్షవర్ధన ఏ డైనాసిటీకి చెందినవారండి? వర్ధన డైనాసిటీ లేదా పుష్యభూతి డైనాసిటీకి చెందినటువంటి వ్యక్తే మన హర్షవర్ధన. పుష్యభూతి డైనాసిటీ, పుష్యభూతి రాజు ఆయన హీ ఈజ్ ద ఫౌండర్. పుష్యభూతి రాజా ఫౌండర్ కాబట్టి పుష్యభూతి డైనాసిటీ దానికి ఆ పేరు వచ్చింది. హీ ఈజ్ ద ఫౌండర్. ఆయన తర్వాత ప్రభాకర వర్ధన అని చెప్పేసి ఉంటారు. ప్రభాకర వర్ధన. ఆ ప్రభాకర వర్ధనకి ఇద్దరు కొడుకులు ఉన్నారండి, రాజ్యవర్ధన, హర్షవర్ధన. ఆ రాజ్యవర్ధన అంత పాపులర్ ఏం అవ్వలేదు, కానీ హర్షవర్ధన చాలా చాలా ఏబ్లెస్ట్ రూలర్. హర్షవర్ధన ఆయన హీ హిమ్సెల్ఫ్ వాజ్ అ పోయట్ అండ్ హీ ఈజ్ అ ప్యాటర్న్ ఆఫ్ పోయట్స్ ఆల్సో. ఆయన ఆస్థానంలో బాణభట్ట అన్నటువంటి కవి ఉండేవారు. బాణభట్ట ఆయన రాసినటువంటి పుస్తకాల్లో చాలా పాపులర్ అయినటువంటి బుక్ హర్షచరిత. అంటే హర్షుడిని ఎప్పుడు కూడా ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. అలా పొగుడుతూ రాసినటువంటి పుస్తకమే హర్షచరిత, రిటన్ బై బాణభట్ట. ఇది మాత్రమే కాదు, హర్షచరిత మాత్రమే కాదు, అదేవిధంగా పార్వతీ పరిణయం అన్నటువంటి పుస్తకాన్ని కూడా ఈయనే రాశారు. హర్షచరిత, పార్వతీ పరిణయం అన్నటువంటి పుస్తకం కూడా బాణభట్ట అని రాశారు. అండ్ ఇక్కడ కాదంబరి అన్నటువంటి పుస్తకాన్ని కూడా బాణభట్ట అని రాశారు. కాదంబరి, హర్షచరిత, పార్వతీ పరిణయం రాసింది బాణభట్ట, బట్ నాట్ బై హర్షవర్ధన. ప్రియదాసిక, అదేవిధంగా రత్నావళి, నాగానంద, దీస్ ఆర్ ద 3 బుక్స్ రిటన్ బై హర్షవర్ధన. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక టాస్క్ని చేస్తారు. దాని పేరు ఏంటి అని అంటే మహామోక్ష పరిషత్. ఈ మహామోక్ష పరిషత్ని ఎక్కడ కండక్ట్ చేసేవారండి అని అంటే ప్రయాగ్, 3 నదుల సంగమం అయినటువంటి ప్రయాగ్. అక్కడ ఆ 5 ఏళ్లలో ఆయన ఎంతైతే సంపాదించుకుంటారో ఆ సంపాదించిందంతా కూడా ప్రజలకి దానం చేసి వెళ్ళిపోతారు. మరలా 5 ఇయర్స్ తర్వాత మరలా ఆ ప్రదేశానికి వచ్చి దానం చేసి వెళ్ళిపోతారు. అది మహామోక్ష పరిషత్ వాజ్ కండక్టెడ్ బై ఈ హిమ్సెల్ఫ్ ఓన్లీ. ఈయన అర్లియర్ స్థానేశ్వర్ అని చెప్పేసి క్యాపిటల్ ఉండేది. ఆ స్థానేశ్వర్ నుంచి క్యాపిటల్ని ఈయన స్థానేశ్వర్ నుంచి ఉజ్జయిన్కి, స్థానేశ్వర్ ఎక్కడ ఉందండి? హర్యానా. ఉజ్జయిన్కి, మధ్యప్రదేశ్కి క్యాపిటల్ని కూడా ఈయన షిఫ్ట్ చేశారు హర్షవర్ధన. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈయనకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఉంది. అదేంటి అని అంటే ఐహోల్ ఇన్స్క్రిప్షన్. ఇది ఈ ఇన్స్క్రిప్షన్లో దేని గురించి ఉంటుంది అని అంటే హర్షవర్ధన, సకలోత్తర పదీశ్వర అయినటువంటి హర్షవర్ధన అంతటి వ్యక్తిని పులకేసి టూ డిఫీట్ చేశాడు అని చెప్పేసి హర్షవర్ధన గాట్ డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పులకేసి టూ. ఆ ఇన్స్క్రిప్షన్ ఐహోల్ ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్. రైట్, నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? ఏది తప్పు? పర్మనెంట్ సెటిల్మెంట్ అన్న, జమీందారీ సెటిల్మెంట్ అన్న ఒకటే. ల్యాండ్ రిఫార్మ్స్, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు 3 టైప్స్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చాయి కదా, ల్యాండ్ సిస్టమ్స్ వచ్చాయి కదా, ల్యాండ్ సెటిల్మెంట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటి జమీందారీ సిస్టమ్ లేదా పర్మనెంట్ సిస్టమ్, ఇంకొకటి రైత్వారీ సిస్టమ్, ఇంకొకటి మహల్వారీ సిస్టమ్. ఇక్కడ జమీందారీ సిస్టమ్ గురించి, పర్మనెంట్ సెటిల్మెంట్ అన్న జమీందారీ సిస్టమ్ అన్న ఒకటే. లార్డ్ కార్న్వాలిసే ఇంట్రడ్యూస్ చేశారు బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో. కాకపోతే 1795 కాదు, 1793లో ఇంట్రడ్యూస్ చేశారు లార్డ్ కార్న్వాలిస్. అండ్ దీనిని ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇది కూడా ఎగ్జామినేషన్లో అడుగుతారు. దీనిని ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్.
కార్న్వాలిస్ ఎక్కడ కార్న్వాలిస్ ఇట్లా ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అలా కూడా అడుగుతూ ఉంటారండి. ఈ డిక్లేర్డ్ జమీందార్స్ యాజ్ ద ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్. ఎస్, జమీందార్సే ఆ ల్యాండ్కి ఓనర్ లాగా ఉండి ఎంత ట్యాక్స్ కావాలంటే అంత ట్యాక్స్ వాళ్ళు కలెక్ట్ చేయొచ్చు. దీన్ని ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ప్రిపేర్డ్ బై జాన్ షోర్, ప్లాన్డ్ బై జాన్ షోర్. అదేవిధంగా అమౌంట్ టు బి పెయిడ్ బై ద ల్యాండ్ లార్డ్స్ వాజ్ ఫిక్స్డ్. ల్యాండ్ లార్డ్స్ బ్రిటిషర్స్కి ఎంతైతే పే చేయాలో ఆ అమౌంట్ అన్నటువంటిది ఫిక్స్ చేసి ఉంచుతారు. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి ఈ సిస్టమ్ని చేంజ్ చేస్తూ ఉంటారు. 10 ఏళ్ళ వరకు అది ఫిక్స్డ్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే రైత్వారీ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా. ఈ రైత్వారీ సిస్టమ్ అన్నటువంటి దాన్ని 1820వ సంవత్సరంలో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ప్రవేశపెట్టారు రైత్వారీ సిస్టమ్ అన్నటువంటి దాన్ని? అస్సాంలో, అదేవిధంగా అస్సాం, బీహార్, మెడ్రాస్లో వీటిని ప్రవేశపెట్టారనమాట. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి అని అంటే లార్డ్ హేస్టింగ్స్, వారెన్ హేస్టింగ్స్ దీనిని ప్రవేశపెట్టారు. అండ్ ఇట్ ఈజ్ ఈ రైత్వారీ సిస్టమ్ అన్నటువంటి దానిని ఎవరు ప్లాన్ చేశారు? ఇట్ వాజ్ ప్లాన్డ్ బై 2 పర్సనాలిటీస్. ప్లాన్డ్ బై కల్నల్ రీడ్ అన్నటువంటి వ్యక్తి. ఇంకొకళ్ళు ఎవరు అని అంటే థామస్ మున్రో. కల్నల్ రీడ్తో పాటు థామస్ మున్రో వీళ్ళిద్దరూ దీనిని డెవలప్ చేశారు, ప్లాన్ చేసి దీనిని డెవలప్ చేశారనమాట. అస్సాం, బాంబే, మెడ్రాస్ ఈ ప్రాంతాల్లో దీన్ని రైత్వారీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. రైత్వారీ సిస్టంలో ఏంటి అని అంటే రైతులే ఆ ల్యాండ్కి ఓనర్స్, రైతులే రాజులాగా ఉండి బ్రిటిషర్స్ ఫిక్స్ చేసినటువంటి అమౌంట్ని వాళ్ళకి పే చేయాలి, అంతే. దట్ ఈస్ రైత్వారీ సిస్టమ్. మహల్వారీ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే మహల్స్ లాగా డివైడ్ చేసి మరలా దాని మీద ట్యాక్స్ని లెవీ చేస్తారు. ఆ ట్యాక్స్ని ల్యాండ్ లార్డ్స్ కలెక్ట్ చేసుకొని ల్యాండ్ లార్డ్స్ బ్రిటిషర్స్కి పే చేయాలి. అంటే మహల్వారీ సిస్టమ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ జమీందారీ సిస్టమ్ అండ్ రైత్వారీ సిస్టమ్. హైబ్రిడ్ సిస్టమ్ ఏదండి అని అంటే ఉన్నటువంటి 3 సిస్టమ్స్లో మహల్వారీ సిస్టమ్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 అదర్ సిస్టమ్స్. దీనిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు మహల్వారీ సిస్టమ్ అన్నటువంటి దానిని? 1833వ సంవత్సరంలో దీనిని ఇంట్రడ్యూస్ చేసింది విలియం బెంటిక్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విలియం బెంటిక్. ఇట్ ఈస్ ఆల్సో ప్లాన్డ్ బై 2 పీపుల్. దీన్ని తయారు చేసింది కూడా ఇద్దరు తయారు చేశారండి. ఇక్కడ కూడా ఎవరు అనంటే హెచ్సి మెకెన్జీ, అదేవిధంగా ఆర్ఎం బర్డ్. హెచ్సి మెకెన్జీ అదేవిధంగా ఆర్ఎం బర్డ్ వీళ్ళిద్దరూ దీనిని తయారు చేశారు. యాక్చువల్గా దీన్ని ఇంప్లిమెంట్ ఏ ప్రాంతాలలో దీనిని ఇంప్లిమెంట్ చేశారండి అని అంటే ఆగ్రాలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆగ్రా, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటే ఏంటండి? నథింగ్ బట్ పాకిస్తాన్. అప్పట్లో యునైటెడే ఉంది కాబట్టి ఈ 3 ప్రాంతాల్లో దీనిని ఇంప్లిమెంట్ చేశారు. ఇవి రైత్వారీ, మహల్వారీ, అదేవిధంగా జమీందారీ సిస్టమ్స్. ఎవరు ప్లాన్ చేశారు, ఏ ప్లాన్ చేశారు, ఎక్కడ ప్లాన్ చేశారు, ఎవరు ఏ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, దాంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అవి డిస్కస్ చేసాం. రైట్, నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఢిల్లీ సల్తనెట్లో ఢిల్లీ సుల్తాన్స్ ఉన్నారు కదా మనకి. టోటల్గా 5 డైనాసిటీస్ రూల్ చేసాయి కదండి. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్, లోడి. ఈ క్రొనాలజీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. మొహమ్మద్ బిన్ తుగ్లక్, పిచ్చి తుగ్లక్ అని కూడా ఈయనకే పేరు, బికాస్ ఆఫ్ ఆయన చేసినటువంటి పనుల వల్లనే. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమి ఇంట్రడ్యూస్ చేశారు? టోకెన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు. టోకెన్ కరెన్సీ అంటే ఏంటి? సిల్వర్ కరెన్సీ. ఇప్పుడు కాపర్ వాల్యూ చాలా తక్కువ సిల్వర్తో కంపేర్ చేస్తే. కాపర్ కరెన్సీని మింట్ చేసి దానికి సిల్వర్ కరెన్సీకి ఉన్నటువంటి రికగ్నిషన్ స్థాయిని ఇచ్చారు కాబట్టి అట్లా బిస్కెట్ అయిపోయింది. దట్ ఈస్ టోకెన్ కరెన్సీ. అల్లావుద్దీన్ ఖిల్జీ బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్కి ఏమని పేరు? దాగ్ అని చెప్పేసి పేరు. బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ అంటే ఈ గుర్రం నాది అని చెప్పేసి ఒక బ్రాండ్, రాజమౌళి స్టాంప్ లాగా ఒక మార్క్ వేసుకోవడం. దాగ్. ఇంకొకటి చరియా అన్నటువంటి సిస్టమ్ని కూడా ఈయనే అల్లావుద్దీన్ ఖిల్జీనే ఇంట్రడ్యూస్ చేశారు. చరియా అంటే ఏంటి? మస్టర్ రోల్ ఉన్నటువంటి ఆర్మీ ప్రెజెంట్ సర్ అని చెప్తాం కదా, వాళ్ళ రోల్ నెంబర్ ప్రకారం. దట్ ఈస్ ఆ మస్టర్ రోల్ కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్తమష్ ఏమి ఇంట్రడ్యూస్ చేశారు అనంటే సిల్వర్ టంకాస్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్ రెండింటిని ఇంట్రడ్యూస్ చేశారు. కాపర్ కాయిన్స్ అయితే ఏమని పేరు? జిట్టా అని చెప్పేసి కాపర్ కాయిన్స్కి పేరు. సిల్వర్ కాయిన్స్ అయితే టంకా అని చెప్పేసి దానికి పేరు. ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చేసి ఇరిగేషన్ని డెవలప్ చేశారు. ఫిరోజ్ షా తుగ్లక్ కేవలం ఇరిగేషన్ మాత్రమే కాదండి, ఇంకా వేరే ట్యాక్స్ సిస్టమ్ని కూడా తీసుకొని వచ్చారు. ఖరజ్, షరబ్,
జకాత్ అన్నటువంటి ఈ సిస్టమ్స్ని కూడా తీసుకొని వచ్చింది ఫిరోజ్ షా తుగ్లక్ గారు. ఇది ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. రైట్, నెక్స్ట్ వన్. అమాంగ్ అష్టప్రధానాస్ ఆఫ్ శివాజీ ద సరి-ఏ నౌబత్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాస్క్. సరి-ఏ నౌబత్ ఇది కూడా సేమ్ ఇందాక మనం మౌర్యస్ పీరియడ్లో చూసాం కదా, అలాగే శివాజీ పీరియడ్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ రూలర్స్లో టోటల్ అష్టప్రధాన్స్ అంటే ఎవరు, మేజర్గా 8 మంది. ఇప్పుడు మనకి క్యాబినెట్ మినిస్టర్స్ ఎలాగైతే కొంతమంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో సపరేట్ చేశామో అదేవిధంగా ఇక్కడ అష్టప్రధాన్స్ అంటే 8 మంది ఉంటారు. ఆ 8 మందిలో సర్ ఈ నౌబత్ అన్న వ్యక్తి మిలిటరీ కమాండర్, మిలిటరీ హెడ్గా మనము చెప్పొచ్చు. ఫినాన్స్ మినిస్టర్ ఆర్ రెవెన్యూ మినిస్టర్ వీళ్ళకి ఏమని పేరు ఈయన టైం పీరియడ్లో అని అంటే అమాత్య అని చెప్పేసి పేరు. ఫారెన్ సెక్రటరీ లేదా ఫారెన్ మినిస్టర్కి ఏమని పేరండి, సుమంత్ అని చెప్పేసి పేరుని ఇచ్చేవారు. అదేవిధంగా ఈయన గురించి చెప్పాలి అని అంటే శివాజీ గారి గురించి మరాఠాస్లో చెప్పుకోదగ్గ రూలర్. అదేవిధంగా ఈయన ఫాదర్ మదర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. షాజీ భోన్స్లే వాజ్ ద నేమ్ ఆఫ్ హిజ్ ఫాదర్. షాజీ భోన్స్లే వాజ్ ద ఫాదర్ అండ్ జిజాబాయి వాజ్ ద మదర్. షాజీ భోన్స్లే, జిజాబాయి. ఈయనకి ఒక టీచర్ కూడా ఉన్నారు. ఆయన పేరే ఏంటి అని అంటే సమర్థ రామ్దాస్. ఓకే, సమర్థ రామ్దాస్ ఆయన కూడా సమర్థ రామ్దాస్ ఆయన గురు. సమర్థ రామ్దాస్ వాజ్ ద గురు ఆఫ్ శివాజీ మహారాజ్. రైట్, నెక్స్ట్ వన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అగైన్. లీడర్స్, రివోల్ట్ సెంటర్స్. 1857 రివోల్ట్ జరిగింది కదా, ఆ 1857 రివోల్ట్కి ఇంకొక పేరు ఏంటండి, సిపాయి రివోల్ట్ అని కూడా దీనికే పేరు. 1857 రివోల్ట్ అన్న సిపాయి రివోల్ట్ అన్న బోత్ ఆర్ సేమ్. ఈ రివోల్ట్ అన్నటువంటిది అసలు మంగళ్ పాండే గారు ఆయన ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్స్, ఆ రైఫిల్స్ మనము ఇట్లా నోటితో పీకి వాటిని అవతల వాళ్ళ మీద పడేయాలి. అలా చేయాలి అన్నప్పుడు ఆ గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్, ఆ రైఫిల్స్కి గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్ ఉంటాయి. ఆ గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్ దేంతో తయారయ్యాయి అని అంటే ఫ్యాట్ ఆఫ్ కౌ అండ్ పిగ్ అని ఒక రూమర్ని స్ప్రెడ్ చేశారు బ్రిటిషర్స్. ఎందుకు, హిందూస్ని ముస్లిమ్స్ని డివైడ్ చేయడానికి. సఫలీకృతమైంది వాళ్ళు అనుకున్నది. కాబట్టి అట్లా ఆ 1857 రివోల్ట్లో మంగళ్ పాండే గారు ఆయన మేము ఇలా రూమర్ వచ్చింది, నేను ఇట్లా దీన్ని వాడను అని చెప్పేసి ఆయన మొండికేస్తే ఆయనని హ్యాంగ్డ్ టు డెత్. మొట్టమొదట హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్, ఫ్రీడమ్ మూమెంట్లో మొట్టమొదట ఏ పర్సన్ని ఉరి తీశారు, ఫ్రీడమ్ మూమెంట్లో ఏ పర్సన్ని ఉరి తీశారండి, భగత్ సింగ్ అని అనుకుంటారు చాలామంది. ఇట్స్ నాట్ భగత్ సింగ్, ఇట్ ఈజ్ మంగళ్ పాండే గారు. 1857 రివోల్ట్ అప్పుడు మంగళ్ పాండే గారిని ఉరి తీసిన తర్వాత మన లీడర్స్ అందరూ క్లబ్ అయ్యి ఒక ప్రాంతంలో మీరట్ నుంచి ఢిల్లీ వరకు మనము ఈ పోరాటాన్ని కొనసాగించాలి. దానితో పాటుగా సిపాయిలు అంటే ఎవరు, సోల్జర్స్, ఇండియన్ సోల్జర్స్ని సిపాయిస్ అని అంటారు. వాళ్ళకి బ్రిటిష్ సోల్జర్స్కి ఉన్నటువంటి ప్రివిలేజెస్లో తేడా ఉంది, అందుకని వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. జమీందార్లు, కింగ్స్, క్వీన్స్, ప్రీస్ట్లు, ల్యాండ్ లార్డ్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు 1857 రివోల్ట్లో. ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు లీడర్గా ఉండి దాన్ని లీడ్ చేశారనమాట. అవి ఇప్పుడు క్వశ్చన్గా అడిగారు. కున్వర్ సింగ్ ఎక్కడి నుంచి లీడ్ చేశారు, కున్వర్ సింగ్ బీహార్. హజరత్ మహల్ గారు లక్నో నుంచి ఈవిడ లీడ్ చేశారు. నానా సాహెబ్ గారు వచ్చేసి కాన్పూర్, బఖ్త్ ఖాన్ గారు వచ్చేసి ఢిల్లీ నుంచి బఖ్త్ ఖాన్ గారు లీడ్ చేశారు. ఫస్ట్ ఎవరున్నారు, బహదూర్ షా టూ, తర్వాత ఆయన చనిపోతారనమాట కొన్ని డేస్కి, తర్వాత బఖ్త్ ఖాన్ దానిని లీడ్ చేస్తారు. అదేవిధంగా మన హైదరాబాద్ ప్రాంతం నుంచి ఎవరు లీడ్ చేశారు 1857 రివోల్ట్ని అని అంటే తుర్రెబాజ్ ఖాన్ యాజ్ లెడ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 హైదరాబాద్ ప్రాంతం నుంచి. అదేవిధంగా హైదరాబాద్ మాత్రమే కాకుండా ఇంకా అలహాబాద్ ప్రాంతం నుంచి ఎవరు లీడ్ చేశారు అని అంటే మౌల్వీ లియాఖత్ అలీ అలహాబాద్. అదేవిధంగా అలహాబాద్ మాత్రమే కాదు ఇంకా ఫైజాబాద్ మౌల్వీ అహ్మతుల్లా. ఫైజాబాద్ వచ్చేసి మౌల్వీ అహ్మదుల్లా. ఫైజాబాద్ నుంచి ఎవరు లీడ్ చేశారండి, మౌల్వీ అహ్మదుల్లా లీడ్ చేశారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. మళ్ళా ఈ 1857 రివోల్ట్ అప్పుడు ఎవరు వైస్రాయ్గా ఉన్నారు అని అంటే లార్డ్ క్యానింగ్ వాజ్ ద వైస్రాయ్ డ్యూరింగ్ 1857 రివోల్ట్.
ఇవి ఫ్యాక్చువల్ డేటా. రైట్, నెక్స్ట్ వన్. ద ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ బాంబే 1920. హూ ప్రిసైడెడ్ ఓవర్ ఇట్స్ ఫస్ట్ సెషన్? లాలా లజపతి రాయ్ గారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, లాలా లజపతి రాయ్ గారు, లాల్ బాల్ పాల్, వీళ్ళ ముగ్గురికి ఏమని పేరండి? లాల్ బాల్ పాల్. లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళ ముగ్గురికి ఎక్స్ట్రీమిస్ట్ కేటగిరీ కిందకు వస్తారు. వీళ్ళతో పాటు అరబిందో ఘోష్ కూడా ఎక్స్ట్రీమిస్ట్లే. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిస్ట్. అరబిందో ఘోష్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్ ఎక్స్ట్రీమిస్టులు అని చెప్పొచ్చు. అయితే ఈ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్, దీనికి ఫౌండర్స్గా వన్ ఆఫ్ ద ఫౌండర్స్ వచ్చేసి ఎవరండి? ఎన్ఎం జోషి గారు దీనికి వన్ ఆఫ్ ద ఫౌండర్స్గా ఉన్నారు. ఆయన ఇంపార్టెంట్. అదేవిధంగా వేరే ఆప్షన్స్ చూడండి. సిఆర్ దాస్ గారు, చిత్తరంజన్ దాస్ గారు మరియు మోతీలాల్ నెహ్రూ గారు. చిత్తరంజన్ దాస్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు, వీళ్ళిద్దరూ 1923వ సంవత్సరంలో స్వరాజ్ అన్నటువంటి పార్టీని, పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి మన వాళ్ళకి ఎగెయిన్స్ట్గా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళి వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి విజయాన్ని కూడా సాధిస్తారు. విఠల్భాయ్ పటేల్ గారిని అట్లా హెడ్గా ప్రకటిస్తారనమాట వాళ్ళ పార్టీ తరపు నుంచి. ఎప్పుడైతే ఈయన సిఆర్ దాస్ గారు మృతి చెందుతారో తర్వాత అది కనుమరుగైపోతుంది స్వరాజ్ పార్టీ అనేది 1925 నుంచే. సుభాష్ చంద్రబోస్ గారు, ఈ సుభాష్ చంద్రబోస్ గారు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సుభాష్ చంద్రబోస్ గారు, ఈయనకున్నటువంటి టైటిల్ ఏంటండి? వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ గారు? నేతాజీ. 1939లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే కాంగ్రెస్ నుంచి సెపరేట్ అయిపోయి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్నటువంటి దాన్ని ఈయన గాంధీ గారితో ఆయనకున్నటువంటి భేదాభిప్రాయాల వల్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్నటువంటి దాన్ని సుభాష్ చంద్రబోస్ గారు ఏర్పాటు చేశారు. నేతాజీ వాజ్ ద టైటిల్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ యాక్ట్ ఇంట్రడ్యూస్ ద కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్? ఏ మత ప్రతిపాదికన అంటే ఇప్పుడు ఒక రిలీజన్ని బేస్ చేసుకొని ఎలక్టోరేట్ సిస్టమ్. కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఆ రిప్రజెంటేటివ్గా నుంచుంటారో వాళ్ళు కూడా అదే రిలీజన్కి చెందిన వాళ్ళు, అండ్ ఎవరైతే ఓటు వేస్తున్నారో ఆ రిప్రజెంటేటివ్కి వాళ్ళు కూడా సేమ్ రిలీజన్ నుంచి ఉండాలి. ఇప్పుడు మన భారతదేశమే తీసుకోండి. మన భారతదేశంలో ఎవరైనా ఏ మతం నుంచి అయినా రిప్రజెంటేటివ్ నుంచి ఉంటే అందరూ కూడా వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఒక కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళకి మాత్రమే ఓటు చేయాలి అనేం ఉండదు. అలా ఒక కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళే నుంచోవాలి, ఆ కమ్యూనిటీ వాళ్ళే ఓటు వేయాలి అన్నటువంటి సిస్టమే కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్. ఆ కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అన్నటువంటి దాన్ని మార్లీ మింటో రిఫార్మ్స్ 1909 యాక్ట్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 దాని ప్రకారం దీన్ని తీసుకొని వచ్చారు. మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఏ ఇయర్లో వచ్చాయండి? 1919లో మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అన్నటువంటి వచ్చాయి. దీని ప్రకారం డ్యూయల్ గవర్నమెంట్ అంటే డయార్కీ అన్నటువంటి కాన్సెప్ట్ని 1919లో డయార్కీ అన్నటువంటి ఈ యాక్ట్ ద్వారా 1919 ద్వారా డయార్కీ అన్న కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. ప్రావిన్సెస్లో ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి 2 parts ఇట్లా డయార్కీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం ఈ డయార్కీ అన్నటువంటి దాన్ని రిమూవ్ చేశారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం ఆర్బీఐని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా ఇంకొకటి. రౌలట్ యాక్ట్ 1919. రౌలట్ యాక్ట్ వచ్చేసి ఏంటండి? బ్రిటిషర్స్ తప్ప ఏ ఇండియన్ దగ్గర కూడా వెపన్ ఉండకూడదు. ఎవరైనా ఉంటే, ఎవరి దగ్గరైనా వెపన్ ఉంటే లేదా బ్రిటిషర్స్కి ఏ కారణం వల్ల అయినా సరే ఇండియన్స్ నచ్చకపోతే వాళ్ళని వితౌట్ ఎనీ రీజన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు 2 years వరకు. దట్ ఈజ్ రౌలట్ యాక్ట్ 1919. దానివల్లనే కదా జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ జరిగింది. డాక్టర్ సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్చుడు వీళ్ళు పోరాటం చేస్తే వాళ్ళని తీసుకొని వీళ్ళు లోపలేసి జలియన్ వాలాబాగ్ మ్యాసకర్లో అంటే జలియన్ వాలాబాగ్లో వీళ్ళు శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళని కాల్పులు చేసి మరలా ఆ మ్యాసకర్కి పాల్పడి దాని తర్వాత ఖిలాఫత్ మూమెంట్ అయ్యి ఇవన్నీ కూడా ఆల్ దీస్ లెడ్ టు వాట్ 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ గాంధీ గారు స్టార్ట్ చేస్తారు. అది కూడా ఇంపార్టెంట్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ దేనివల్ల ఆగిపోయింది అవి కూడా చెప్తాం. దాని మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత కర్ణాటిక్ వార్స్ అంటే ఏంటి? యాక్చువల్గా కర్ణాటిక్ వార్స్ నథింగ్ బట్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అనమాట. కర్ణాటిక్ వార్ అన్న
ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అన్న బోత్ ఆర్ సేమ్. అంటే బ్రిటిషర్స్కి మరియు ఫ్రెంచ్ పీపుల్కి, ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగినటువంటి యుద్ధం. యాక్చువల్గా లాస్ట్లో ఫ్రెంచ్ వాళ్ళని మొత్తానికి పోయేలాగా చేసింది బ్రిటిషర్సే, బికాస్ ఆఫ్ ఆఫ్టర్ దీస్ 3 కర్ణాటిక్ వార్స్. ఆంగ్లో, దాన్ని ఏమంటాం ఆంగ్లో ఫ్రెంచ్ వార్ అని చెప్పేసి చెప్తాం. ఫస్ట్ కర్ణాటిక్ వార్, దానికి ఏ ట్రీటీ కరెక్ట్లీ మ్యాచ్ అయింది? ఇది ట్రీటీ ఆఫ్ యాక్సిలా చాపెల్. ఎస్, ఫస్ట్ కర్ణాటిక్ వార్లో ఈ ట్రీటీ ద్వారా దాన్ని శాంతియుతంగా ఎండ్ చేశారు. అది వేరే విషయం. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందండి? ఫస్ట్ కర్ణాటిక్ వార్ వచ్చేసి 1746 నుంచి 1748 వరకు ఫస్ట్ కర్ణాటిక్ వార్ అన్నటువంటిది జరిగింది. సెకండ్ కర్ణాటిక్ వార్ వచ్చేసి 1749 నుంచి 1755 వరకు సెకండ్ కర్ణాటిక్ వార్ జరిగింది. దాని తర్వాత థర్డ్ కర్ణాటిక్ వార్ వచ్చేసి 1756 నుంచి 1763 వరకు థర్డ్ కర్ణాటిక్ వార్ అన్నటువంటిది జరిగింది. ఓకేనా? కర్ణాటక వార్ కర్ణాటిక్ అంటే ఏంటి అనంటే యాక్చువల్గా తమిళనాడులో కర్ణాటిక్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ ముస్లిం కింగ్డమ్. తమిళనాడులో ముస్లిం కింగ్డమ్ అనమాట. దాని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి అనంటే అర్కోట్ వాజ్ ద క్యాపిటల్ సిటీ. ముస్లిం కింగ్డమ్ దాని పేరే కర్ణాటిక్, దాని క్యాపిటల్ సిటీ వచ్చేసి అర్కోట్. అప్పుడు సెకండ్ కర్ణాటిక్ వార్ వచ్చేసి ట్రీటీ ఆఫ్ యాందబో కాదు, ట్రీటీ ఆఫ్ పుదుచ్చేరి అండ్ త్రిచినోపోలి. ట్రీటీ ఆఫ్ పుదుచ్చేరి అండ్ త్రిచినోపోలి. ఇక్కడ ఈ సెకండ్ కర్ణాటిక్ వార్లో సౌత్ కొట్టుకుంటాయి అన్నమాట. సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ కొట్టుకొని బ్రిటిషర్స్ గెలిచేలా చేస్తారు. బ్రిటిషర్స్ ఒకళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఫ్రెంచ్ వాళ్ళు ఇంకొకళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే గెలిచింది బ్రిటిషర్స్. థర్డ్ కర్ణాటిక్ వార్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్, దట్ ఈస్ కరెక్ట్. ఆ ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది 1756 నుంచి 1763 వరకు ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అన్నటువంటిది జరిగింది. అట్లా ఎవరి పీరియడ్లో, ఎవరి టైం పీరియడ్లో జరిగింది అని అంటే ఇవన్నీ కూడా రాబర్ట్ క్లైవ్. ఈ కర్ణాటిక్ వార్స్కి హీరోగా ఎవరికి పేరండి? రాబర్ట్ క్లైవ్కి హీరో ఆఫ్ కర్ణాటిక్ వార్స్ అని చెప్పేసి ఆయనకి పేరు. నెక్స్ట్, ద వైకోమ్ సత్యాగ్రహ విచ్ స్టార్టెడ్ ఇన్ కేరళ వాజ్ అసోసియేటెడ్ విత్. వైకోమ్ సత్యాగ్రహ అన్నటువంటిది టెంపుల్ ఎంట్రీ మూమెంట్. ఆఫ్ కోర్స్ వైకోమ్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఒక టెంపుల్ యొక్క పేరు. వైకోమ్ టెంపుల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హూమ్? లార్డ్ శివ టెంపుల్ అండి. ఆ లార్డ్ శివ టెంపుల్లోకి డౌన్ ట్రాడెన్ క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలో చేసేవాళ్ళు కాదు. వాళ్ళని, మహిళల్ని అలో చేయాలి అని చెప్పేసి టెంపుల్స్లోకి వాళ్ళని అలో చేయాలని చేసినటువంటి సత్యాగ్రహనే వైకోమ్ సత్యాగ్రహ. అదేవిధంగా అంటరానితనానికి ఎగెయిన్స్ట్గా, సోషల్ స్టేటస్ ఎగెయిన్స్ట్ అన్టచబిలిటీ, సోషల్ ఈక్వాలిటీ ఎగెయిన్స్ట్ అన్టచబిలిటీ. సోషల్ ఈక్వాలిటీ అంటే సొసైటీలో అందరికీ ఈక్వాలిటీని కల్పించాలి. దేనికి ఎగెయిన్స్ట్గా? అన్టచబిలిటీకి ఎగెయిన్స్ట్గా ఈక్వాలిటీని కల్పించడమే దీని ప్రధానమైనటువంటి లక్ష్యం. దట్ ఈజ్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అనమాట. వైష్ణవాయిట్ మూమెంట్ అన్నటువంటిది భక్తి మూమెంట్లో వైష్ణవాయిట్స్, శైవాయిట్స్ అని చెప్పేసి 2 వర్గాలు డివైడ్ అయిపోయి మూమెంట్స్ని కనెక్ట్ చేశారు. అది భక్తి మూమెంట్లో భాగం. ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, విమెన్స్ లిబరేషన్ అని అంటే దీనికి వేరే మూమెంట్స్ ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఓకేనా? దానికి డిఫరెంట్ యాక్ట్స్, డిఫరెంట్ మూమెంట్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా అంటూ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ కోసం వైకోమ్ సత్యాగ్రహ. రైట్. నెక్స్ట్, వాట్ వాజ్ ద కోడ్ నేమ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్? అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ 3 త్రివిధ దళాలు కలిసి గోవా, డామన్, డయ్యూని పోర్చుగీస్ రూల్ నుంచి లిబరేట్ చేయటం కోసం అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి కోడ్ నేమ్ ఏంటి? అన్ని త్రివిధ దళాలు, దట్ ఈజ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ కూడా. అంటే ఇక్కడే రాస్తున్నాను. దీని మీద రాయట్లేదు సార్, అందుకే ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా? అర్లియర్ గోవా, డామన్ అండ్ డయ్యూ దట్ వర్ అండర్ ద రూల్ ఆఫ్ పోర్చుగీస్ రూలర్ హయాంలో ఉండేవి. కాబట్టి దాని నుంచి లిబరేట్ అయినప్పటికీ కూడా, అయిన తర్వాత కూడా గోవా అన్నటువంటిది సపరేట్ స్టేట్ అనేది అవ్వలేదు. సపరేట్ స్టేట్హుడ్ లాగా అది ఫామ్ అవ్వలేదు. గోవా అన్నటువంటి దానికి
స్టేట్హుడ్ రికగ్నిషన్ తర్వాత లభించింది. స్టేట్హుడ్ ఇమీడియట్గా ఈ ఆపరేషన్ విజయ్ అయిపోయిన తర్వాత స్టేట్హుడ్ అన్నది రాలేదు, దాని తర్వాత లభించింది. ఆపరేషన్ విజయ్ ఏ ఇయర్లో దాన్ని కండక్ట్ చేశారండి? ఆపరేషన్ విజయ్ 1961లో ఆపరేషన్ విజయ్ని కండక్ట్ చేసి గోవా డామన్ అండ్ డయ్యు పోర్చుగీస్ రూల్ నుంచి దాన్ని బయటికి తీసుకొని వచ్చారనమాట. ఆపరేషన్ కిరణ్, ఆపరేషన్ రాజీవ్, ఆపరేషన్ పవన్, ఇవన్నీ కూడా ఆపరేషన్ కిరణ్ ఏం లేదులేండి, ఆపరేషన్ రాజీవ్. ఆపరేషన్ రాజీవ్ ఉంది, దట్ ఈజ్ 1987లో జరిగింది ఆపరేషన్ రాజీవ్. ఆపరేషన్ పవన్ అన్నటువంటిది అది ఏ సంవత్సరంలో జరిగింది? అది కూడా 1987లోనే జరిగింది. ఆపరేషన్ రాజీవ్, ఆపరేషన్ పవన్. ఆపరేషన్ రాజీవ్ అన్నటువంటిది మన ఆర్మీ పాకిస్తాన్ మీద చేసినటువంటి యుద్ధం, సియాచిన్ గ్లేషియర్లో చేసినటువంటి యుద్ధమే ఆపరేషన్ రాజీవ్. ఆపరేషన్ పవన్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఈ లిబరేషన్ టైగర్స్ తమిళ్ ఈలం అని చెప్పేసి ఎల్టీటీఈ ఉన్నారు కదా, ఆ కమ్యూనిటీ వాళ్ళ నుంచి మన దాన్ని సెపరేట్ చేయటానికి ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్ వీళ్ళు ఆ ఎల్టీటీఈ మీద కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకోవటానికి మన వాళ్ళు ఈ ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్ వాళ్ళు ఆ ఎల్టీటీఈ వాళ్ళ మీద చేసినటువంటి పోరాటమే ఆపరేషన్ పవన్ 1987. రైట్, నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సి వారెన్ హేస్టింగ్స్, ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. ఓకే, సి వారెన్ హేస్టింగ్స్ ఏ ట్రీటీస్ని ఎవరెవరి పీరియడ్లో సైన్ చేశారు అవి ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. సి వారెన్ హేస్టింగ్స్ వచ్చేసి ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. యాక్చువల్గా చెప్పాలంటే వరుసగా 1, 2, 3, 4 ఆల్ ఆర్ కరెక్ట్. వారెన్ హేస్టింగ్స్, ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ ఎవరెవరికి మధ్య జరిగిందండి అని అంటే మహాదాజీ షిండే, మరాఠా రూల్ని ఎండ్ చేయటానికి మహాదాజీ షిండేకి వారెన్ హేస్టింగ్స్కి మధ్య జరిగినటువంటిదే ఈ ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. లార్డ్ వెలెస్లీ ట్రీటీ ఆఫ్ బసెన్ అన్నటువంటి దానిని సైన్ చేసుకున్నారు. బాజీరావ్ టు పీష్వా రూల్, బాజీరావ్ టు పీష్వా మహారాజ్ ఆయన టైంలో బాజీరావ్ టు టైం పీరియడ్లో లార్డ్ వెలెస్లీ గారితో జరిగినటువంటిది ఇది ట్రీటీ ఆఫ్ బసెన్ అనమాట. నెక్స్ట్ లార్డ్ మింటో 1 ట్రీటీ ఆఫ్ అమృత్సర్. ఈ ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అన్నటువంటిది ఏ సంవత్సరం జరిగిందండి? 1809లో ట్రీటీ ఆఫ్ అమృత్సర్. 1809లో ట్రీటీ ఆఫ్ అమృత్సర్ జరిగింది. అండ్ ట్రీటీ ఆఫ్ లాహోర్, లార్డ్ హర్డింజ్. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందిలేండి, జస్ట్ ఈ ట్రీటీస్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా? మొత్తం 1, 2, 3 and 4 దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? 1, 2, 3, 4 దట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ హరప్పన్ సైట్? ఇప్పుడు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హరప్ప అండ్ మొహంజదారో సివిలైజేషన్ అని కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి పేరు. హరప్పన్ సైట్ కానిది ఏది అని అడుగుతున్నారు. సర్కోడాటా, అదేవిధంగా సుత్కగేంగ్దర్, రాఖీగరి, ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైప్ సైట్సే. సోహగౌరా అన్నటువంటిది ఇండస్ వ్యాలీ పీరియడ్లో కాదు. సోహగౌరా అన్నటువంటిది మౌర్యన్ పీరియడ్లో దిస్ ఈజ్ ద ప్రామినెన్స్ ప్లేస్. సోహగౌరా అన్నటువంటిది మౌర్యన్ పీరియడ్లో ఉన్నటువంటి ఫెమిలియర్ ప్లేస్ అనమాట. ఇట్ ఈజ్ ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ సోహగౌరా అన్నది. ఈ సహగౌరా ఇక్కడ ఒక ఇన్స్క్రిప్షన్ ఉందన్నమాట. ఆ ఇన్స్క్రిప్షన్లో బ్రాహ్మీ స్క్రిప్ట్ని యూజ్ చేశారు, ప్రాకృత లాంగ్వేజ్ అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ని యూజ్ చేసి ఇక్కడ ఒక మౌర్యాస్ గురించి ఒక ఇన్స్క్రిప్షన్ అన్నది ఉంది. యాక్చువల్గా మౌర్యస్ పీరియడ్ కంటే కూడా పోస్ట్ మౌర్యస్ పీరియడ్ అని చెప్పేసి దీన్ని చెప్పుకోవచ్చు. సహగౌరా ఆ ఇన్స్క్రిప్షన్ ఇక్కడ ఉన్నది. ఆ సహగౌరా వల్లనే ఆ ప్లేస్ అన్నటువంటిది బాగా పాపులర్ అంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ ద నేమ్స్ ఆఫ్ వేదిక్ గాడ్స్? ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్యాస్. ఏ ఇన్స్క్రిప్షన్? బోగాస్కోయ్ వచ్చేసి ఎక్కడుందండి? టర్కీలో ఉంది. ఆ టర్కీలో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షనే ఇది.
యాక్చువల్గా మనకి ఋగ్వేదిక్ పీరియడ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ప్రీ వేదిక్ పీరియడ్, అదేవిధంగా పోస్ట్ వేదిక్ పీరియడ్ అని చెప్పేసి. ప్రీ వేదిక్ పీరియడ్ వేరు, పోస్ట్ వేదిక్ పీరియడ్ వేరు. ప్రీ వేదిక్ పీరియడ్లో వచ్చేసి ఇట్లా మనకి ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్య, ఇట్లా రకరకాల పేర్లు, మొత్తం 33 గాడ్స్ అండ్ గాడెసెస్ ఉండేవారు. ఆ 33 గాడ్స్ అండ్ గాడెసెస్లో బాగా అగ్రెసివ్ నేచర్ ఉంటే మేల్ ఫామ్ ఇచ్చేవారు, శాంత నేచర్ ఉంటేనేమో ఫెమినైన్ జెండర్ ఇచ్చేవాళ్ళు అనమాట. దాని తర్వాత పోస్ట్ వేదిక్ పీరియడ్లో ఈ 33 గాడ్స్ ప్లేస్లో కేవలం ఎంతమంది గాడ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు? 3 గాడ్స్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. త్రిమూర్తిస్ అని చెప్పేసి చెప్తాం. వాళ్ళే ఒకళ్ళు క్రియేటర్, ఇంకొకళ్ళు ప్రొటెక్టర్, ఇంకొకళ్ళు డెస్ట్రాయర్. అట్లా ఎవరండి వాళ్ళ ముగ్గురు అనంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, వీళ్ళ ముగ్గురునే ట్రినిటీ, 3 గాడ్స్. పోస్ట్ వేదిక్ పీరియడ్లో 3 గాడ్స్ మాత్రమే ఉన్నారు. ప్రీ వేదిక్ పీరియడ్లో, ఋగ్వేదిక్ పీరియడ్లో 33 గాడ్స్ ఉన్నారు. దానికి సంబంధించి వీళ్ళ పేర్లు ఏ ఇన్స్క్రిప్షన్లో ఉన్నాయి? బొగాస్కోయ్లో ఉన్నాయన్నమాట. అయితే ఈ ప్రీ వేదిక్ పీరియడ్లో వీళ్ళు గాడ్స్కి ఇప్పుడు మనం సురాపానం అని ఎలాగైతే అంటున్నామో సేమ్ అట్లా ఒక ప్లాంట్ ద్వారా, ఒక ట్రీ ద్వారా తీసినటువంటి ఆల్కహాలిక్ డ్రింక్, దాని పేరే సోమ, మత్తుని కలగజేసేటువంటి ఒక డ్రింక్. ఆ సోమ అన్నటువంటి దానిని దేవుళ్ళకి గాడ్స్కి నైవేద్యంలాగా ప్రొవైడ్ చేసేవారు ఋగ్వేదిక్ పీరియడ్లో. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? బాబర్ బ్యాటిల్ ఆఫ్ ఖన్వా. బాబర్ బ్యాటిల్ ఆఫ్ ఖన్వా మాత్రమే కాదు, బాబర్ ఏం చేశారు? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరు కండక్ట్ చేశారండి? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరి టైం పీరియడ్లో జరిగింది? బాబర్ పీరియడ్లో జరిగింది. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1556 ఎవరి పీరియడ్లో జరిగింది? సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసి అక్బర్ పీరియడ్లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అన్నది జరిగింది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 1526 ఈయన పీరియడ్లోనే జరిగింది. బ్యాటిల్ ఆఫ్ ఖన్వా వచ్చేసి ఏ ఇయర్ అండి? బ్యాటిల్ ఆఫ్ ఖన్వా 1527. దాని తర్వాత ఇంకో 2 బ్యాటిల్స్ ఫైట్ చేస్తారు, 28లో ఒకటి, 29లో ఒకటి. దాని తర్వాత 30లో ఈయన చనిపోతారు బాబర్. దాని తర్వాత హుమాయూన్. బాబర్ తర్వాత ఎవరు నెక్స్ట్ రూలర్? హుమాయూన్. బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్ మహారాణా ప్రతాప్తో 1540వ సంవత్సరంలో మహారాణా ప్రతాప్తో ఈయన ఫైట్ చేసినటువంటి యుద్ధం పేరే బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్. బాబర్, హుమాయూన్, తర్వాత అక్బర్ బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి మాత్రమే కాదు, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ని కూడా అక్బర్ చేసినటువంటి యుద్ధాల్లో వన్ థింగ్. ఈయన రాజా మాన్సింగ్ గారితో ఈ హల్దీఘాటి అన్నటువంటిది అవుతుంది. ఆ బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి ఏ ఇయర్లో జరిగిందండి? 1576. జహాంగీర్ కాదు బ్యాటిల్ ఆఫ్ చౌసా. యాక్చువల్లీ బ్యాటిల్ ఆఫ్ చౌసా అన్నటువంటిది 1539లో బ్యాటిల్ ఆఫ్ చౌసా ఇట్ వాజ్ ఫాట్ బై హుమాయూన్ ఫైట్ చేసినటువంటి బ్యాటిల్ ఆఫ్ చౌసా, బట్ నాట్ జహాంగీర్. కాబట్టి జహాంగీర్ అన్నటువంటి ఆప్షన్ ఇట్ ఈస్ అ రాంగ్ ఆప్షన్. బ్యాటిల్ ఆఫ్ చౌసా అన్నటువంటిది హుమాయూన్. రైట్, నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ అ క్రొనాలజికల్ ఆర్డర్. ఏం లేదండి, ఇయర్స్ గుర్తుంటే మీకు క్రొనాలజికల్ ఆర్డర్ వచ్చేస్తుంది. దీంట్లో చౌరీ చౌరా ఇన్సిడెంట్, ఏ ఇన్సిడెంట్ వలన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆగిపోయింది? చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల. 1920లో స్టార్ట్ అవుతుంది కదా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, 1922లో అది ఆగిపోతుంది. చౌరీ చౌరా ఇన్సిడెంట్ 1922. క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చిందండి మన భారతదేశానికి? 1942వ సంవత్సరంలో. అంటే ఆ టైం పీరియడ్లో సెకండ్ వరల్డ్ వార్ 2 జరుగుతుంది. వరల్డ్ వార్ 2లో మన భారతదేశం నుంచి బ్రిటిషర్స్కి సపోర్ట్ అందజేస్తే వాళ్ళు మనకి డొమినియన్ స్టేటస్ని, కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికి పవర్ని ఇస్తాము అని చెప్పి ఒక ఎర వేశారు. దానికి ఒప్పుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. స్టాఫర్డ్ క్రిప్స్ ద్వారా మన భారతదేశానికి వస్తుంది, అందుకే క్రిప్స్ మిషన్ అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ క్రిప్స్ మిషన్. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఏ ఇయర్లో జరిగిందండి? గాంధీ గారికి, ఇర్విన్ గారికి ప్యాక్ట్ అనేటువంటిది సాల్ట్ సత్యాగ్రహ అయిన తర్వాత గాంధీ గారికి, లార్డ్ ఇర్విన్ గారికి ప్యాక్ట్ జరుగుతుంది. దాని తర్వాతనే గాంధీ గారు రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తారు కదా, 1931లో జరుగుతుంది. దీనికే ఇంకొక పేరేంటండి? గాంధీ ఇర్విన్ ప్యాక్ట్కి ఇంకొక పేరేంటి? ఢిల్లీ ప్యాక్ట్ అని చెప్పేసి దీనికే పేరు. దాని తర్వాత పూనా ప్యాక్ట్ ఏ ఇయర్లో జరిగిందండి? 1932లో జరిగింది పూనా ప్యాక్ట్. బిఆర్ అంబేద్కర్ గారికి, అదేవిధంగా మహాత్మా గాంధీ గారికి మధ్య
మహాత్మా గాంధీ గారికి బిఆర్ అంబేద్కర్ గారికి మధ్య జరిగినటువంటి ప్యాక్టే పూనా ప్యాక్ట్. గాంధీ గారిని అప్పుడు జైల్లో పడేస్తారు కదా, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్లో భాగంగా ఆయన జైల్లో పడేస్తే ఆయన లోపల జైల్లోనే ఉంటారు. అంటే ఈ అన్టచబుల్స్ వాళ్ళకి ఈ సెపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కొన్ని సీట్స్ పెంచాలి అని చెప్పి దాని గురించి వాగ్వివాదం చేసుకుంటూ బయట ఉన్నటువంటి అంబేద్కర్ గారు గాంధీ గారిని ఒప్పించడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈ ప్యాక్ట్. అయితే గాంధీ గారు లోపల ఉన్నారు కాబట్టి ఆయన తరపున పండిత్ మదన్ మోహన్ మాలవీయ గారు బయట సైన్ చేస్తారు. దట్ ఈజ్ పూనా ప్యాక్ట్. ఇప్పుడు దీని ప్రకారం చెప్పండి, 1922 ఫస్ట్ ఇన్సిడెంట్ కదా, ఫస్ట్ దట్ ఈజ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్. దాని తర్వాత 1931 గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, 1932 పూనా ప్యాక్ట్, లాస్ట్ క్రిప్స్ మిషన్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి డెసిగ్నేషన్ని, అంటే ఆ డెసిగ్నేషన్ మారింది దేని వలన అని అంటే చార్టర్ యాక్ట్ 1833. యాక్చువల్గా రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 వల్ల ఏది ఫామ్ అయిందండి, సుప్రీం కోర్ట్ వాజ్ ఫార్మ్డ్ యాజ్ పర్ విచ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అని అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారా సుప్రీం కోర్ట్ అన్నటువంటి దానిని ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా అప్పుడు జస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని మాత్రమే ఉండేది. రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యింది. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్? మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారెన్ హేస్టింగ్స్. వారెన్ హేస్టింగ్స్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. దాని తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా రీనేమ్ చేశారు. ఇట్లా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా రీనేమ్ చేసింది చార్టర్ యాక్ట్ 1833 ప్రకారం. దాని ప్రకారం మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ బ్రిటిష్ ఇండియా ఎవరండి అని అంటే విలియం బెంటిక్. విలియం బెంటిక్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. దాని తర్వాత ఇంకో యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా కాస్త గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దానిని రీనేమ్ చేశారు. అది ఏ యాక్ట్ ద్వారా అండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా దానిని రీనేమ్ చేశారనమాట. 1935 ఆ యాక్ట్ ద్వారా ఆర్బీఐని కూడా ఫామ్ చేసింది ఆ యాక్ట్ ద్వారానే కదా. అలా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాస్త వైస్రాయ్ అయ్యింది కదండి. ఈ వైస్రాయ్ మొట్టమొదటి ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా వచ్చేసేవారు లార్డ్ క్యానింగ్ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ ఇండియాస్ colonial period the downward filtration theory was related to what? It is related to education. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అని అంటే యాక్చువల్లీ దీనిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, అసలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు, అది కూడా ఇంపార్టెంటే. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అన్నటువంటి దానిని లార్డ్ మెకాలే హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ. Downward filtration theory was introduced by Lord Macaulay in which year andi anante, that is in the year 1835 downward filtration theory ni introduce చేశారు. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అంటే ఏంటి అని అంటే ఎవరైతే ఇప్పుడు ఒక బంచ్ ఆఫ్ బ్రిటిష్ పీపుల్ని తీసుకొని వాళ్ళని మాత్రమే డెవలప్ చేయడానికి వెస్ట్రన్ ఎడ్యుకేషన్ యూజ్ చేయాలి. దట్ ఈజ్ అట్లా డౌన్లో ఉన్నటువంటి వాళ్ళని అంటే వాళ్ళ వాళ్ళలో వాళ్ళనే కొంతమందిని ఫిల్టర్ చేసి వాళ్ళని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివ్ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ. మనం ఏమనుకుంటాం, కింది స్థాయి వాళ్ళ నుంచి పైకి తీసుకొని రావడానికి అనుకుంటాం. అది కరెక్టే, కాకపోతే అది జస్ట్ ఇన్ ది సేక్ ఆఫ్ బ్రిటిషర్స్ వరకు మాత్రమే లార్డ్ మెకాలే గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే దీనికి కొంచెం ఎగెయిన్స్ట్గా కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటిది ఏంటండి, వుడ్స్ డిస్పాచ్. ఈ పేరు కూడా మీరు వినే ఉంటారు. వుడ్స్ డిస్పాచ్ అన్నటువంటి దానిని ఈ లార్డ్ వుడ్ అన్నటువంటి వ్యక్తి దానిని స్టార్ట్ చేశారు. వుడ్స్ డిస్పాచ్ అన్నటువంటి కాన్సెప్ట్ చార్ల్స్ వుడ్ అన్నటువంటి వ్యక్తి దీనిని ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ ది ఇయర్ 1854. యాక్చువల్లీ దీని ప్రకారం ఏంటి అని అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది కేవలం కొన్ని కేటగిరీస్ వరకు మాత్రమే కాకుండా మిగతా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది అందజేయాలి అన్ని సెక్ట్ వాళ్ళకి అన్ని వర్గాల వాళ్ళకి అని చెప్పి ఆయన వుడ్స్ డిస్పాచ్ని తీసుకొని వచ్చారు. అందుకే వుడ్స్ డిస్పాచ్ అన్నటువంటి దాన్ని ఏమని అంటారు అనంటే
మ్యాగ్నా కార్టా ఆఫ్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్. మ్యాగ్నా కార్టా అంటే ఏంటి, ఇంకది బ్లూ ప్రింట్ లాగా. మ్యాగ్నా కార్టా ఆఫ్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అని వుడ్స్ డిస్పాచ్కి పేరు. రైట్, నెక్స్ట్ వన్. హూ సెడ్ అ సింగిల్ షెల్ఫ్ ఆఫ్ అ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా. నథింగ్ బట్ ఇందాక మనం మెకాలే గురించి చెప్పుకున్నాం కదా, ఆయనే అండి, మెకాలేనే అంటారు. అంటే జస్ట్ మొత్తం భారతదేశం నుంచి మొత్తం లిటరేచర్ని, భారతదేశం నుంచి అరేబియా నుంచి మొత్తం లిటరేచర్ని పోగు చేసినా కూడా మన బ్రిటిష్ లిటరేచర్లో ఒక షెల్ఫ్ అవ్వదు అని చెప్పేసి ఆయన చెప్పారు. దట్ ఈజ్ బై మెకాలే. అందుకే ఆయన డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీని కూడా ఆ ప్రక్రియలను తీసుకొని వచ్చారు. నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సేవా సదన్ బెహరామ్జీ ఎం మల్బారీ. దేవ్ సమాజ్ అన్నటువంటిది రాధాకాంత్ దేవ్ కాదండి. దేవ్ సమాజ్ అన్నటువంటి దానిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనంటే పండిత్ శివనారాయణ్ అగ్నిహోత్రి. దేవ్ సమాజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై పండిత్ శివ్ నారాయణ్ అగ్నిహోత్రి. పండిత్ శివ్ నారాయణ్ అగ్నిహోత్రి ఈయన ఇంట్రడ్యూస్ చేశారు దేవ సమాజ్ అన్నటువంటి దాన్ని. ఓకేనా, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దేవ సమాజ్ అన్నటువంటి దాన్ని ఎక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? లాహోర్లో దేవ సమాజ్ అన్నటువంటి దానిని ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్పెషల్లీ మోరల్ ఎడ్యుకేషన్, ఎథికల్ ఎడ్యుకేషన్ మహిళలకి మిగతా వాళ్ళందరికీ అందజేయాల ఉన్న ఉద్దేశంతో దేవ సమాజ్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్ ద బ్లూ వాటర్ పాలసీ? ఫ్రాన్సిస్కో డి అల్మిడా. మన భారతదేశానికి మొట్టమొదట వచ్చింది ఎవరండి? పోర్చుగీస్ ఫెలోస్. ఆ పోర్చుగీస్లలో ఫస్ట్ పర్సన్ ఎవరు? అసలు వీళ్ళు మన ఇండియాకి బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పేరుతో 1600స్లో వచ్చారు కదా. వీళ్ళు 1500లోనే ఏ పేరుతో వచ్చారు అని అంటే ఈస్టాడో ద ఇండియా. ఇది వీళ్ళ యొక్క కంపెనీ పేరు. ఆ కంపెనీ పేరుతో మన భారతదేశానికి బిజినెస్ చేద్దామని చెప్పేసి పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళలో ఫ్రాన్సిస్కో డి అల్మిడా, ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. బ్లూ పాలసీ అన్నటువంటి దాన్ని ఈయనే ఇంట్రడ్యూస్ చేశారు. మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ కూడా ఈయనే. బ్లూ వాటర్ పాలసీ ఏంటి అని అంటే మేరిటైమ్ ట్రేడ్. ఈ వాటర్ బాడీస్ని యూజ్ చేసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రేడ్ యాక్టివిటీస్ని కొనసాగించాలి. అదే బ్లూ వాటర్ పాలసీ బై ఫ్రాన్సిస్కో డి అల్మిడా. ఆయన తర్వాత అల్ఫోన్సో డి అబు అల్బుకర్క్యూ సెకండ్ రూలర్ ఈయన ఉంటారు. ఆయన తర్వాత నినో డి కున్హా ఈయన కూడా చెప్పుకోదగ్గ రూలర్. ఎందుకు అనంటే బహదూర్ షాని అసాసినేట్ చేసి, అంటే సీలో ముంచి ఆయన చంపేసినటువంటి వ్యక్తి నినో డా కున్హా. ఇది పోర్చుగీస్ ఫెలోస్. లాటరీ కమిటీ 1817 సంవత్సరంలో లాటరీ కమిటీ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ వాజ్ రిలేటెడ్ టు దేనికి సంబంధించిందండి? లాటరీ కమిటీ అన్నటువంటిది దట్ ఈస్ టౌన్ ప్లానింగ్, అర్బన్ డెవలప్మెంట్ ప్రక్రియలో భాగంగా లాటరీ కమిటీని ఏర్పాటు చేశారు. హూ ఫౌండెడ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్? ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ అభనీంద్రనాథ్ ఠాగూర్. ఈయన కొన్ని పెయింటింగ్స్, ఆయన చిత్రీకరించినటువంటి పెయింటింగ్స్లో మదర్ ఇండియా ఇలాంటి పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి. కొన్ని పాపులర్ పెయింటింగ్స్ ఉన్నాయి అభనీంద్రనాథ్ ఠాగూర్ గారివి. అట్లా ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ అంటే మన భారతదేశంలో మన వాళ్ళని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఓరియంటల్ ఆర్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ పేరుతో ఇంట్రడ్యూస్ చేసింది అభనీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ మీ అందరూ తెలుసు కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి మన నేషనల్ యాంథమ్ రచించింది రవీంద్రనాథ్ ఠాగూరే కదా. మన భారతదేశం నుంచి మొట్టమొదటి పర్సన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ సాహిత్య రంగంలో. అసలు మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ లభించింది ఈయనకే. 1913వ సంవత్సరంలో గీతాంజలి అన్న పుస్తకానికి గాను ఈయనకి నోబెల్ ప్రైజ్ లభించింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయన కూడా ఇంపార్టెంట్ పర్సనాలిటీనే. హూ ఈజ్ దేవేంద్రనాథ్ ఠాగూర్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి దేవేంద్రనాథ్ ఠాగూర్. ఈయన ఒక తత్వబోధిని సభ అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. తత్వబోధిని సభ అంటే ఏంటి అని అంటే ట్రూత్ సీకర్స్ సొసైటీ. తత్వబోధిని సభ దీనిని ఫామ్ చేస్తారు. తత్వబోధిని సభ ట్రూత్ సీకింగ్ సొసైటీ 1839వ సంవత్సరంలో క్యాల్కట్టాలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. అంటే ఈ ట్రూత్ సీకింగ్ సొసైటీ యాక్చువల్లీ హిందూయిజం గురించే
ఏది నిజం ఏది అబద్ధం అట్లా దాని గురించి స్ప్రెడ్ చేయడానికి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఎస్టాబ్లిష్ చేసిందే ఇది. ద్వారకానాథ్ ఠాగూర్ గారు ఈయన జమీందారీ సిస్టమ్ గురించి ఈయన ఎక్కువగా ఫైట్ చేశారు. రేషనల్ థింకింగ్ ఈయనకి ఎక్కువ గలదు ద్వారకానాథ్ ఠాగూర్. రైట్, నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ రిజైన్ ఫ్రమ్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రొటెస్టింగ్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్? ఎప్పుడు జరిగిందండి? 1919 13th ఏప్రిల్. అందుకే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 13th ఏప్రిల్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ డే. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అన్నటువంటిది ఏ రోజు జరిగింది? ఇది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. సిక్కుల ముఖ్యమైనటువంటి పండుగ అయిన బైసాఖీ రోజు జరిగింది. చాలామంది అంటే ఆ తొక్కిసలాటలో స్టాంపీడ్లో చనిపోయారు, బుల్లెట్స్కి చనిపోయారు, ఇట్లా చాలామంది చనిపోయారు. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అని చెప్పేసి చెప్తాం. రౌలట్ యాక్ట్కి ఎగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేసినందుకు గాను డాక్టర్ సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్చులు వాళ్ళని లోపల పడేస్తారు. వాళ్ళ గురించి ప్రొటెస్ట్ చేసిన వీళ్ళని జలియన్ వాలాబాగ్ మ్యాసకర్లో అంతం చేశారు. అది ఎవరు రిజైన్ చేశారు? ఇలాంటి మృత్యుకాండకి ఎగెయిన్స్ట్గా శంకరన్ నాయర్ ఆయన రిజైన్ చేసేసారనమాట. రైట్, నెక్స్ట్ ఉంది అలా. నెక్స్ట్ వన్, సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? అలీఘర్ మూమెంట్ 1875 సంవత్సరంలో స్టార్ట్ అయింది కదా. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కరెక్టే. ఫరైజీ మూమెంట్ హజీ షరియతుల్లా వాళ్ళకున్నటువంటి అంటే ఇస్లాం రిలీజన్లో వాళ్ళకున్నటువంటి ఫరజ్ వాళ్ళకున్నటువంటి డ్యూటీస్ని నెరవేర్చాలి అని చెప్పేసి హజీ షరియతుల్లా ఫరైజీ మూమెంట్ని స్టార్ట్ చేశారు. అది కూడా కరెక్టే. అహ్మదియా మూమెంట్ మీర్జా గులాం అహ్మద్, అది కూడా కరెక్టే. తయ్యూనీ మూమెంట్ ఈయన కాదు. తయ్యూనీ మూమెంట్ స్టార్ట్ చేసిన తయ్యూనీ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ చేశారండి? ఢాకాలో స్టార్ట్ చేశారు. కరామత్ అలీ. తయూనీ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ అట్ బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ అయినటువంటి ఢాకాలో కరామత్ అలీ గారు దీనిని స్టార్ట్ చేశారు. అంతే, మొత్తం ఇస్లాం రిలేటెడ్ మూమెంట్స్ ఇవన్నీ. రైట్, నెక్స్ట్ ఉంది లాస్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద లెక్స్ లోకీ యాక్ట్ ఆఫ్ 1850? లెక్స్ లోకీ అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటండి? వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ లెక్స్ లోకీ? ఇది తెలిస్తే అర్థమైపోతుంది. లెక్స్ లోకీ అని అంటే లా ఆఫ్ ద ప్లేస్ అని చెప్పేసి అర్థం. లెక్స్ లోకీ 1850. ఈ లెక్స్ లోకీ ప్రకారం ఏంటి అని అంటే యాక్చువల్గా ఈ యాక్ట్ రైట్ టు ఇన్హెరిట్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఎవరైతే అంటే బ్రిటిషర్స్ టైం పీరియడ్లో కదా ఇది వచ్చింది. ఎవరైతే హిందూయిజం నుంచి అంటే వేరే రిలీజన్ నుంచి క్రిస్టియానిటీకి ఎవరైతే కన్వర్ట్ అవుతారో అలా కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళ పూర్వీకుల ప్రాపర్టీ వాళ్ళకి చెందుతుంది అని చెప్పి బ్రిటిషర్స్ ప్రొవైడ్ చేసిందే లెక్సీ లోకీ యాక్ట్ 1850. మరి చైల్డ్ మ్యారేజ్ బిలో ఏజ్ ఆఫ్ 14 ప్రొహిబిట్ చేసినటువంటి యాక్ట్ ఏంటండి? శారదా యాక్ట్. అదే ఏజ్ ఆఫ్ 14 years కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకూడదు. అప్పుడే మ్యారేజ్ ఏజ్ని ఫిక్స్ చేస్తారు. అబ్బాయిలకి 18, అమ్మాయిలకి 14 అని చెప్పేసి. దాని తర్వాత ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ ఆఫ్ మేల్ వచ్చేసి ఎంత అండి? 21, అమ్మాయిలకి అయితే 18 యాజ్ ఆఫ్ నౌ. ప్రొహిబిషన్ ఆఫ్ సతీ ప్రొహిబిషన్ దీనికోసం అని చెప్పేసి ఏముంది? బెంగాల్ సతీ రెగ్యులేషన్ యాక్ట్ 1829. బెంగాల్ సతీ రెగ్యులేషన్ యాక్ట్ 1829 దీన్ని తీసుకొని వచ్చారు. లీగల్ రికగ్నిషన్ టు విడో మ్యారేజెస్, విడోస్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి లీగల్ రికగ్నిషన్ ఇచ్చింది. ఏ యాక్ట్ ప్రకారం అండి? హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ ప్రకారం 1856 హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ లార్డ్ క్యానింగ్స్ ఆయన హయాంలోనే ఇది వచ్చింది. ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటా అనమాట. ఓకే, సతీ వచ్చేసి విలియం బెంటిక్ ఆయన పీరియడ్లో వచ్చినటువంటి యాక్ట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఓకేనా అండి? ఐ హోప్ ఏపీపీఎస్సీ అంటే నెక్స్ట్ మీకు అసలు క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో ఉంటాయి, ఏ రేంజ్లో ఉంటాయి అని అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి ఒక అవేర్నెస్ సెషన్ లాగా ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫర్దర్ సెషన్స్లో మరలా మీ ముందు ఉంటారు. అంటిల్ దట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.